SC/ST case something. But I have, went to meeting. చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. అదే ఏ బేస్ మీద మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. Notice only sections mentioned, not the grounds of arrest and what cause he was arrested. అవన్నీ ఏం లేవు. మీరు లోపలికి వెళ్ళారు కదా స్టేషన్ లో, అడగలేదా? ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. ఏం చెప్పారు? వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ, రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. That is what law. అంటే మీరు నెక్స్ట్ మీరు ఏం చేయాలి? వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. మాట్లాడు. యాజ్ ఆఫ్ నౌ ఈస్ ఫైన్. అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్ గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో. వి కాంట్ గో. సో మరి 1 డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్, మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు. సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ, వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు మెజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని ఆయన చెప్తారు, ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఓవరాల్ ఎపిసోడ్ అట్లా అనిపిస్తుంది. ఎపిసోడ్ నేను పొద్దున్న నుంచి చెప్పాను, బట్ ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు. ద ఇన్ఫరెన్స్ ఈస్ ఎప్పుడో జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కి కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు.